నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీదేవి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండోయ్. మరేంటి ఈ హడావిడి? ఎవరు ఈ పెద్దావిడ? ఇక్కడ మొత్తం గోతులు తవ్వేస్తుందనుకుంటున్నారా? ఏం కాదండి, రాటేయడమండోయ్. మా తమ్ముడు పెళ్ళన్నాను కదండీ! ఈరోజైతే పెళ్ళికొడుకుని చేయడం వచ్చిందండి. పెళ్ళికొడుకుని చేయడం కన్నా ముందు పందిరి రాటేయడం అన్నది వచ్చిందనమాట. మరి ఆ పందిరి రాటకి పెద్దవాళ్ళ చేత ముందైతే కొద్దిగా తవ్విస్తారు. తర్వాత మా జోషి అయితే తవ్వాడండి మా తమ్ముడు. తర్వాత ఇదిగోండి అమ్మమ్మ అయితేని ఇలా రాటని కడిగేసి శుభ్రంగా పసుపు అయితే కలిపేసి చక్కగా పసుపు రాసేసిందండి రాటకి. పసుపు రాసి బొట్లు పెట్టేసి చక్కగా రాటనైతే అలంకరించేసింది అన్నమాట. చూసేయండి ఎంత ఓపికగా చక్కగా చేసేస్తుందో అమ్మమ్మ అయితేని. ఈ పక్కన మా పెద్దమ్మ అయితే అమ్మమ్మకి సాయంగా కొద్దిగా పసుపు అయితే అందించేసిందండి కలిపేసి. మరి రాటను కొద్దిగా ఎదరికి జరిపాయమ్మా అంటే జరిపేసిందండి మా పెద్దమ్మ. నేనైతే కుంకుమ తెచ్చి ఇచ్చేసాను. బొట్లు పెట్టేద్దాం రా అని నన్ను కూడా పిలిచిందండి ఓ అమ్మమ్మ. ముందు పసుపు రాసేసిన తర్వాత కొద్దిగా పసుపు రాయడంలో సాయం కూడా చేశానండి. ఇది మా పెద్దమ్మ అన్నమాట. ఆవిడ మా అమ్మమ్మ. మా అమ్మమ్మ అంటే సొంత అమ్మమ్మ కాదు కానీ అంతకన్నా ఎక్కువండోయ్. చూసారా, ప్రతి చిన్న పెద్ద శుభకార్యాలన్నిటికీ కూడా ఈవిని తీసుకురావడం మాకు ఆనవాయిగా వచ్చేసిందనమాట. ఆనవాయి కన్నా బాగా ఇష్టమైన పని అన్నమాట. ఓకేనా, చూసేయండి మరి. ఇదిగోండి చక్కగా పసుపు అయితే రాసేస్తుంది. మా పెద్దమ్మ కూడా రాసింది కొద్దిగా. దాంతోపాటు నేను కూడా వీళ్ళు ఒక చేసానండి ఇక్కడ పసుపు రాయడంలోని. ఇది పెద్ద పని కాదు కానీ చేయడంలో అది సంతోషం అన్నమాట. చిన్న చిన్న సాయాలే మంచిగా అనిపిస్తూ ఉంటుంది చేయడానికి కదా. ఇక్కడ పసుపు రాసేసిన తర్వాత చక్కగానే కుంకుమ కూడా చుట్టూ కూడా బొట్లు పెట్టేస్తామండి ఈ రాటకైతేనే. దాంతోపాటు నేను పక్కన నేరేడు కొమ్మ అయితే తెచ్చారనమాట. దాన్ని కూడా నేనైతే పసుపు రాసాను. ఈ రాటకి పసుపు రాసి వాళ్ళు అలంకరించేలోపు నేను నేరేడు కొమ్మకైతే రాసేసాను అనమాట. ఇక్కడ ఇదిగోండి అమ్మమ్మ పసుపు రాయడం పూర్తి చేసేసి చక్కగా బొట్లు కూడా పెట్టేస్తుందండి. సరే ఇదిగో నేను కూడా పెట్టేస్తానని నేను వెళ్ళాను. నేను ఒక సైడ్ పెడుతుంటే అమ్మమ్మ ఒక సైడ్ పెట్టేసిందనమాట. చకచకా టక్‌టకా చేసేసాము రెండు కూడాని. ఇదిగోండి పైనైతేని కొద్దిగా అక్షింతలు, డబ్బులు అని చెప్పేసి తాంబూలం అని ఇక్కడైతే ఇలా కట్టేసిందండి. దాని అర్థం అడగడం మర్చిపోయాను కానీ చాలా అర్థం ఉందంట. ఇదిగోండి దానికి తోరణంగా మామిడి కొమ్మలైతే కట్టేస్తున్నారు. నెక్స్ట్ ఏమో నేరేడు కొమ్మ కూడా వేసేసి చక్కగా రాటైతే వేయడం జరుగుతుందనమాట. నవధాన్యాలు అవి వేసి బంగారం, వెండి అవి కూడా వేస్తారంట అందులోనే. దాంతోపాటుగా నవధాన్యాలన్నింటినీ వేసి చక్కగా రాట వేయడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా నవధాన్యాలు వేసేసిన తర్వాత పిల్లరికి కూడా వేస్తారు. మాకు పిల్లరికి అయితే ఆనవాయిగా వస్తుందన్నమాట. ఇక్కడ మా తమ్ముడికైతే స్నానం కూడా చేపించేసింది అమ్మమ్మ చకచకా తలస్నానం అయితేని. అది అయిపోయిన తర్వాత టైం అయిపోతుంది కదా, ఫాస్ట్గా అయితే ఇక్కడ రాట వేయడానికి అక్కడ పూజ చేసుకోవడానికి గణపైన అయితే రెడీ చేసి పసుపు ముద్దలు కూడా వేస్తారండి. అందుకు అవన్నీ కూడా రెడీ చేసింది అనమాట అమ్మమ్మ. ఇదిగోండి ఇక్కడ వేసేస్తుంది. చూసారా, గణపైన చేసేసి చక్కగా పూజ అయితే చేసేసింది. ఇక్కడ పసుపు అయితే చుట్టూ కూడా చక్కగా అలంకరించేస్తుంది అన్నమాట. సరే నేను కూడా చేస్తాను, నేను కూడా ఉన్నానన్నమాట. ఎందుకు అన్నిట్లో ఉంటున్నాం అంటే ఇక్కడ అన్నీ కూడా తెలుసుకోవాలండి. తెలుసుకుని చేసుకోవడం చాలా మంచిదన్నమాట. మనకి ఒక్కొక్క టైంలో కొన్ని తెలియవు అన్నమాట. ఇవి ఆవు పాలు కలిపేసిన నవధాన్యాలు కూడా వేయాలి. ఇవన్నీ వేయడం వలన చూడడం వలన చేయడం వలన అంటే కొన్ని కొన్ని విషయాలు గుర్తుంటాయి. మనం ఎప్పుడైనా ఫ్యూచర్లో మనకి ఇలాంటి శుభకార్యాలు చేస్తూ ఉంటాం కదా, అప్పుడు హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నమాట. పెద్దవాళ్ళు ఎవరైనా సరే గబుక్కున సాయం అందినా అందకపోయినా మనం అంటూ చేసుకోవడానికి, తెలియని వాళ్ళకి చెప్పడానికి ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయిలేండి. అందుకే అన్ని గుర్తుగా అయితే వీడియోలో ఉంటాయని చెప్పేసి నేనైతే వీడియో తీసుకున్నాను. తమ్ముడు పిల్లంతా కూడా ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క విధంగా ఎలా చేస్తారనేది కూడా మీకు వీడియోలు పెడతా ఉంటానండి. మీకు చూసి ఎంజాయ్ చేయండి. అక్కడైతే అందరూ వచ్చేసారు చక్కగానే. అమ్మ మొత్తం అందరూ వచ్చేసి రాట వేయడానికి సాయం చేయడానికి అయితే వచ్చేసారండి. చూసారా, ఇక్కడ నవధాన్యాల్లోనే బంగారం వెళ్ళాను కదా, అవి కూడా వేసేసి చక్కగానే రాట వేయడం అయితే జరుగుతుంది.
మరి అక్కడ రాటాయడం అయిపోయింది కదండి. మా తమ్ముడినైతే పెళ్లి కొడుకుని చేయడం వచ్చేసింది కదా. ఇదిగోండి కళ్యాణ తిలకం అయితే నేనే దిద్దేస్తున్నాను అనమాట మరి ఇక్కడ మా తమ్ముడికి. చిన్నప్పుడు వాళ్ళమ్మ స్నానం చేపించి రెడీ చేయమని నా ముందేసేసి చిన్నప్పుడు వాళ్ళమ్మ స్నానం చేపించేసి రెడీ చేయమంటే నేనే చక్కగా వీడికి పౌడర్ రాసి బొట్లు అవి పెట్టేదాన్ని అనమాట. ఆ బొట్లు ఇప్పుడు కళ్యాణ తిలకంగా దిద్దేస్తున్నానండి ఓయ్. మరి ఇదిగోండి మా అమ్మమ్మ నానమ్మ చక్కగా పెళ్లి కొడుకుని చేయడానికి కొబ్బరి బొండము అరటిపళ్ళు కూడా తాంబూలం పెట్టేస్తున్నారండి చేతుల్లోని. టైం ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తున్నారనమాట. కరెక్ట్గా టైంకి కూర్చోబెడదామని. చూసారా ఇదిగోండి అరటిపళ్ళు పెట్టేసింది కదా. తర్వాత కొబ్బరి బొండం పెడుతుంది. తర్వాత ఏమో కూర్చోబెట్టేసి అక్షింతలు అవి వేస్తారు, ఆశీర్వదిస్తారండి ఓయ్. మరి మీకు కూడా ఇలానే చేస్తారండి? ఇంకేమన్నా కొత్తగా చేస్తారా? అలా చేస్తుంటే కాస్త కామెంట్లో చెప్పేయండి. ఏమండోయ్ మర్చిపోయాను. అడిగినా అడగకపోయినా వీడియోకి లైకు, షేరు, కామెంట్ చేయడం మీ బాధ్యత అండి. చేసేయండి మరి. చేసేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను అనమాట. మరి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయాలండోయ్. చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టారనుకోండి, గంట సింబల్ నేను పెట్టే వీడియోస్ అన్ని టక్కమని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలా పైన వచ్చింది కదా టింగ్ టింగ్ అని, అలాంటి సౌండ్ వస్తుంది అనమాట. అలాంటి సౌండ్ వస్తే చక్కగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అనుకోండి, ముందుగా వీడియోస్ అన్ని మీరు వచ్చేసేస్తారు. మరి నొక్కేస్తారండి సబ్స్క్రైబ్ బటన్ని, నెక్స్ట్ బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి మరి. ఇదిగోండి మా తమ్ముడు అయితే పెళ్లి కొడుకుగా రెడీ అయిపోయాడండోయ్. మరి ఎంత పాడదామన్నా పెళ్లి కొడుకుని చేసేటప్పుడు పాడే పాటలైతే మనకు గుర్తుకు రాలేదు. రావయ్య రామచంద్ర రావయ్య అని చెప్పేసి చిన్న చిన్న పాటలు పాడేసి చక్కగా కూర్చోబెట్టేస్తామండి ఈ పెళ్లి కొడుకు కానీ. చూసారా ఇదన్నమాట మా తమ్ముడు పెళ్లి కొడుకు అవతారం. నచ్చిందా? నచ్చితే లైక్ కొట్టండి గట్టిగా. ఏంటమ్మా ఎప్పుడు జరిగింది పెళ్ళి అంటారా? 5వ తారీఖున పెళ్లి జరిగిందండి. 4వ తారీఖున పెళ్లి కొడుకుని చేశారనమాట. మరి 2 రోజులు ఏం చేసామంటే పెళ్ళిలో ఇటు అటు పనులు ఉంటాయి కదండి, అవన్నీ చేసుకుని చక్కబెట్టేసరికి వాయిస్ ఓవర్ ఎడిటింగ్కి టైం పెట్టేసింది అనమాట. అందుకని కాస్త లేట్గా వస్తుంది కానీ లేట్గా వచ్చినా మంచిగా ఎంజాయ్ చేసాను వీడియో అయితే. సరేనా మరి? అవునండి ఈ మధ్య కొన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారండి, వాళ్ళకి ప్రత్యేకంగా థ్యాంక్స్ అండి. నా ఛానల్ని సెలెక్ట్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. వాళ్ళకే కదండి ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. చాలేమ్మా నీ సబ్స్క్రైబ్లు గోలా, ముందు పెళ్లి కొడుకుని చూడండి అంటారా? మరి చూసేయండి. ఇదిగోండి మా పిన్ని బాబాయ్ కూడా వచ్చేసారనమాట అక్షింతలు వేయడానికి. చక్కగా అక్షింతలు వేసేసి ఆశీర్వదించేసారండి. మరి ఇదిగోండి మా పిన్ని బాబాయ్, తర్వాత ఏమో మా అమ్మమ్మ పెద్దమ్మ వస్తారండి చూసేయండి. వీళ్ళిద్దరూ అనమాట మా పెద్దమ్మ, తర్వాత ఏమో మా అమ్మ. మా అమ్మమ్మకి 5గురు సంతానం అండి. 2 అమ్మాయిల తర్వాత మా మామయ్య అన్నమాట. తర్వాత మళ్ళీ మా పిన్నలు 2, మొత్తం 5గురు సంతానం అండి. వీళ్ళిద్దరి తర్వాత మా మామయ్య, మా పెద్దమ్మ, మా అమ్మ. తర్వాత అండి ఇదిగోండి మా మామయ్య వాళ్ళ ఆవిడ, వాళ్ళ కూతురు, వాళ్ళ మనవరాలు. ఇదన్నమాట మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ. మా మామయ్య బయట పనులు చక్కబెడుతున్నారులేండి, ఇక్కడ లేరు. అందువల్ల వీళ్ళిద్దరు వచ్చారనమాట. బయట పనులు అంటే ఇంకా పెళ్ళికి సంబంధించిన పనులు చేస్తూ ఉన్నారనమాట. ఇదిగోండి నేను మా చెల్లి తర్వాత వస్తాం అన్నమాట. ఇప్పుడు వచ్చింది నేను మా ఆయన వేస్తున్నాము అక్షింతలు. తర్వాత మా చెల్లి వాళ్ళ ఆయన వస్తారు. మా పిల్లలు అయితే రాలేదండి, ఫోటోలు దిగడానికి అయితే రారు. వాళ్ళు ఎక్కడెక్కడ చక్కబెడతా ఉంటారు పనులు. అంతేగాని అమ్మ నాన్నతో పాటు చక్కగా ఫోటో దిగుదాము, ఫ్యామిలీ ఫోటో అన్నది ఉందండి. ఆటల్లో పడిపోతారనమాట, ఎంతసేపు ఆటలే. సర్లేండి ఆటల్లో పిల్లలు కాకపోతే మనం ఆడతామా అంటారా? అంతేనే, మీరు ఏదంటే అదే. ఇదిగోండి మా చెల్లి వాళ్ళ ఆయన, మా చెల్లి గారి పాప. మేమైతే ఫోటోలు దిగేసాం అనమాట అక్షింతలు వేసుకొని. తర్వాత ఇంకా ఇదిగోండి మా పెద్దమ్మ పెదనాన్న వీళ్ళిద్దరు తర్వాత ఏమోండి తాంబూలం అయితే ఇవ్వడం జరిగిందండి. అక్షింతలు అవి వేసిన తర్వాత ఇవ్వడం మా నాన్నమ్మ. మా నాన్నమ్మకి, మా పెద్దమ్మకి, మొత్తం నాకు అందరికీ కూడా మా తమ్ముడి చేత అయితే తాంబూలాలు ఇప్పించారండి చక్కగాని. ఇది పెళ్ళికొడుకుని చేయడం అంటే. ఈరోజు పెళ్ళికొడుకుని చేసి రాట వేయడం అయితే జరిగిందండి మరి.